వెల్కమ్ టు బియాండ్ న్యూస్ టీవీ. దినపత్రికలు, టీవీ ఛానల్స్ వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పదలుచుకొని వార్తల వెనుక విశేషాలను, వాస్తవాలను వివరించే చిన్న ప్రయత్నమే ఈ బియాండ్ న్యూస్ టీవీ ఛానల్. రెచ్చగొట్టే మాటలతో, చేతలతో, రోజుకొక రకమైన కవ్వింపు వాదనలతో సిక్కిం సరిహద్దుల్లో చైనా యుద్ధానికి కాలు దువ్వుతోంది. సరిహద్దు టిబెట్కు భారీ ఎత్తున సైనిక సామగ్రిని, వాహనాలను తరలించడం ద్వారా సరిహద్దుకు అతి దగ్గరలో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను చేపట్టడం ద్వారా భారత్ను భయపెట్టి లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. 1962 నాటి దొంగ దెబ్బను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితి యుద్ధానికి దారితీయవచ్చునని, భారత్ చరిత్ర నుంచి పాఠం నేర్చుకున్నట్లు లేదని చైనా ప్రభుత్వాత నేతలు, అధికార మీడియా, మేధావులు హెచ్చరిస్తున్నారు. సిక్కిం సరిహద్దుల్లో భూటాన్ తరఫున భారత సేనలు తమ భూభాగంలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నాయని, ఇలాగైతే భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉన్న కాశ్మీర్లోకి, భారత ఆక్రమిత కాశ్మీర్లోకి పాక్ అభ్యర్థన మేరకు తాము కూడా ప్రవేశించవచ్చునని సంయమనం కోల్పోయిన మాటలు మాట్లాడుతోంది. అంతేగాక సిక్కింను భారత్ కలిపేసుకున్నదని, దానికి ఇంకా తమ ఆమోదం లేదని చెప్తూ అక్కడ వేర్పాటువాద ఉద్యమాన్ని రగిల్చేందుకు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. తీవ్రతలో కాస్తంత వ్యత్యాసం ఉన్నా ఆర్థికంగా వరల్డ్ సూపర్ పవర్గా ఎదుగుతున్న చైనా ఇలా కజ్జాకోరు చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. మన సరిహద్దు మిత్రదేశమైన భూటాన్లోని డోక్లా ప్రాంతం మీదుగా మన పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, కాలింపాంగ్ ప్రాంతాలపై సునాయాస దాడులకు అనువైన రీతిలో చైనా గత నెలలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టగా భారత సేనలు దానికి అడ్డు చెప్పి నిరోధించడంతో భారత్ చైనాల మధ్య ప్రస్తుత సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. భారత భూటాన్ల మధ్య దశాబ్దాలుగా సైనిక రక్షణ ఒప్పందాలు అమలులో ఉండగా భూటాన్ మీదుగా చైనా నుంచి ఎదురుగా గల ప్రమాదం దృష్ట్యా ఒక రకంగా భూటాన్ రక్షణ భారాన్ని కూడా భారత్ ఎప్పుడూ తలకెత్తుకున్నది. ఆ క్రమంలో దశాబ్దాలుగా భూటాన్కు భారీ ఎత్తున ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. కాగా రోడ్డు నిర్మాణ పనులు తమ భూభాగంలో మాత్రమే చేపడుతున్నామని, ఒకవేళ భూటాన్కు తమకు మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రదేశంలో దానిని చేపట్టినా అందుకు భూటాన్ అభ్యంతరం చెప్పాలి తప్ప భారత్కు జోక్యం చేసుకునే హక్కు లేదని, తక్షణమే భారత్ తన బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించాలని చైనా డిమాండ్ చేస్తోంది. అయితే భూటాన్, చైనా, భారత్ 3 దేశాల సరిహద్దుల్లోని డోక్లా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం అంటే భారత్ చైనాల మధ్య లోగడ కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించడమేనని, వాస్తవాధీన రేఖకు కట్టుబడి యథాతథ స్థితిని కొనసాగించాలన్న షరతుకు విరుద్ధమని భారత్ వాదిస్తోంది. డోక్లా ప్రాంతం నుంచి వెనక్కు తగ్గడం ఇప్పుడు 2 దేశాల పరువుకు సంబంధించిన సమస్యగా మారింది. పైకి సిక్కిం ప్రాంతంలోని డోక్లాలో రోడ్డు నిర్మాణ పనులను భారత్ అడ్డుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని చెప్తున్నా చైనా కడుపు మంటకు ఇతర కారణాలు ఇంకెన్నో ఉన్నాయి. తన అసహనాన్ని కక్కడం కోసం ఈ సరిహద్దు సమస్యను అది ఎంచుకుంది. దాదాపు 70 ఏళ్ల కిందట తాను ఆక్రమించిన టిబెట్ దేశపు ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఆయన చైనా వ్యతిరేక కార్యకలాపాలకు భారత్ ఊతమిస్తోందనే దీర్ఘకాలిక కచ్చతో పాటు తన మార్కెట్ అవకాశాలను పెంచుకునే లక్ష్యంతో యూరప్, ఆసియా దేశాలను భూమార్గం ద్వారా కలుపుతూ వేల సంవత్సరాల నాటి సిల్క్ రూట్ను పునరుద్ధరించేందుకు తలపెట్టిన వన్ రోడ్ వన్ బెల్ట్కు భారత్ సహకరించడం లేదని, అలాగే హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించాలన్న తన ఆరాటానికి అమెరికా, జపాన్ తదితర దేశాలతో కలిసి అడ్డుపుల్లలు వేస్తోందని, ఇలా చైనాకు అనేక కారణాలున్నాయి. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ ఎత్తున రోడ్డు తదితర నిర్మాణ పనులు చేపట్టడం, భారత్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకొని ఈ ప్రాంతం మీదుగా పాకిస్తాన్లోని గడ్వాల్ రేవు పట్టణం ద్వారా అరేబియా సముద్రంలోకి ప్రవేశం కోసం చైనా ప్రయత్నిస్తోందని, దానిని భద్రతా మండలి ద్వారా తన మీద రుద్దే ప్రయత్నం చేస్తోందని, కాశ్మీర్పై తన హక్కుకు తద్వారా భంగం కలిగిస్తోందని, అదేవిధంగా న్యూక్లియర్ సప్లై గ్రూప్లో తనకు సభ్యత్వం రాకుండా పదే పదే చైనా అడ్డుకుంటున్నదని, కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంలో పాకిస్తాన్కు సహకరిస్తోందని, కాశ్మీర్ ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించకుండా ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో అడ్డుకుంటున్నదని భారత్కు తనవైన కారణాలు తనకున్నాయి.
కాశ్మీర్లో ఇప్పటికే జోక్యం చేసుకోవడమే కాక ఇప్పుడు పాకిస్తాన్ తరహాలో పరోక్ష యుద్ధానికి కూడా తాము సిద్ధమని చైనా ఇప్పుడు బహిరంగంగానే హెచ్చరిస్తోంది. భారత్ చైనాల మధ్య జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 3488 కిలోమీటర్ల పొడవున హిమాలయ సానువుల మీదుగా భూమార్గ సరిహద్దు ప్రాంతం ఉండగా నేపాల్, సిక్కిం, భూటాన్ సెక్టార్లుగా విభజించిన ఈ ప్రాంతంలోని అనేక చోట్ల రెండు దేశాల మధ్య సరిహద్దు తగాదాలు ఉన్నాయి. 1962లో జరిగిన యుద్ధంలో ప్రధాని నెహ్రూ హ్రస్వదృష్టి కారణంగా జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమైన సువిశాల ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని భారత్ నుంచి చైనా దురాక్రమించింది. అయితే జైట్లీ చెప్పినట్లుగా ఇప్పటి భారత్ పరిస్థితి వేరు. భారత్ సైనిక పరంగా ఇప్పుడు బలమైన దేశం కావడమే కాక నరేంద్ర మోడీ రూపంలో దేశానికి చాలా పటిష్టమైన నాయకత్వం ఉన్నది. రెండు దేశాలు జాతీయవాదాన్ని గట్టిగా బలపరిచే తత్వం ఉన్న నాయకుల్ని కలిగిన ఈ స్థితిలో ఇరు నేతలు విజ్ఞతతో, వివేకంతో, సంయమనంతో ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును, ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని సమస్యకు శాంతియుత సామరస్య పరిష్కారం కనుగొంటారని, యుద్ధాన్ని నివారిస్తారని దేశ ప్రజలుగా మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇటువంటివే మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్లోని బియాండ్ న్యూస్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.